రాజధాని అమరావతిలోని నీరుకొండ గ్రామంలో ఉన్నటువంటి కొండపైన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటు 3500 కంచుతో బ్రాంజ్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక మంత్రులతో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ ఈ విగ్రహాల నమూనాలన్నిటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఏ విగ్రహం అయితే బాగుంటుంది అని కూడా వారు నిన్న మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహ నమూనాలన్నిటినీ కూడా పరిశీలించారు. ఒక శృతి వనం విగ్రహంతో పాటు ఒక స్మృతి వనాన్ని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కొండపైన ఏర్పాటు చేసే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ శృతి వనంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉండేలాగా పగడ్బందీగా ఇటు అత్యధిక ఒక టూరిజం ప్రాంతంగా కూడా దీనిని అభివృద్ధి చేసే విధంగా కొండపైన ఎన్టీఆర్ భారీ విగ్రహంతో పాటు ఒక శృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకైతే సన్నాహాలు చేస్తుంది. ఇది దాదాపు కూడా ఒక సంవత్సరంన్నర కాలంలో ఇదంతా కూడా పూర్తి చేసేలాగా కూడా ప్రణాళికలు అనేది రూపొందిస్తున్నారు. అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఈ బరువు బాధ్యతలన్నిటిని కూడా అప్పగించడం జరిగింది. వారి పర్యవేక్షణలో ఈ విగ్రహం ఏర్పాటు శృతి వనం ఏర్పాటు అన్నిటిని కూడా వారికి కూటమి ప్రభుత్వం అప్పచెప్పిన నేపథ్యంలో నిన్న ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేశారో ఆ విగ్రహాలన్నిటినీ కూడా నమూనాలన్నిటినీ కూడా వాళ్ళు పరిశీలించారు. అన్ని దాదాపు కూడా ఒక 7-8 విగ్రహాలు వచ్చాయి. ఆ విగ్రహాలన్నిటినీ కూడా ఏ విగ్రహం అయితే బాగుంటుందని కూడా వారు కూలంకషంగా పరిశీలన చేయడం జరిగింది. ఈ నీరుకొండ గ్రామంలో కొండపైన ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దీనిని ఏర్పాటు చేసేందుకైతే కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. టీడీపీ తెలుగుదేశం పార్టీకి ఆయన ఆవిర్భావకుడుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమా ఒక నటుడుగాను ఇటు రాజకీయ నాయకుడుగాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే నీరుకొండ గ్రామం అమరావతి రాజధానిలో ఉన్నటువంటి నీరుకొండ గ్రామంలో కొండపైన ఏర్పాటు చేసేందుకైతే అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో ఈ నిర్ణయం సరైనదే అంటూ వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.